ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. యు డిడ్ ఏ గ్రేట్ జాబ్. అదే అక్షయ్కి వ్యాక్సిన్ వేయించారు కదా, ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఆ విషయం మీకెలా తెలుసు అంకుల్? నేను హాస్పిటల్కి వేరే పనుండి వచ్చాను తల్లి. మీ అందరూ కనిపించారు. వీళ్ళందరూ నిన్ను మీ అమ్మని దూరం పెట్టారు కదా, మరి నువ్వు వీళ్ళతో ఎందుకున్నావా అని అనుమానం వచ్చింది. అందుకే తెలిసిన ఓ సిస్టర్ని అడిగితే నిన్ను ఎందుకు తీసుకొచ్చారో అస్సలు విషయం తెలిసింది. అదే వ్యాక్సిన్ వేయించడానికి తీసుకొచ్చారు అని తెలిసింది. చాలా చాలా సంతోషించాను. ఎందుకంటే ద్వేషించే మనుషుల మీద సడన్గా ప్రేమ పుట్టుకురావడం అంటే చిన్న విషయం ఏం కాదు కదా. వీడికి విషయం మొత్తం తెలిసిపోయింది, అందుకే ఇండైరెక్ట్గా క్లాస్ తీసుకుంటున్నాడు. అక్షయ, నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నా కార్లో కూర్చో. నేను నానమ్మ వాళ్ళతో వెళ్తాను అంకుల్. హే, ఐస్ క్రీమ్ నేను కొనిస్తాను. నానమ్మ కొంటుందిలేండి అంకుల్. ఐస్ క్రీమ్ కంటే నానమ్మ వాళ్ళతో స్పెండ్ చేయడం ముఖ్యం. ఇప్పుడు నిన్ను నాతో పాటు తీసుకెళ్తానంటే మీ నానమ్మ వాళ్ళు కూడా అడ్డు చెప్పరు. ఎందుకంటే నాకంతా తెలిసిపోయింది కదా. ఏదో రహస్యం తెలిసింది అన్నట్టు అలా మాట్లాడుతున్నారేంటి? ఊరికే అలా అంటున్నాను. ప్రసాదరావు గారు, అక్షయాన్ని నేను తీసుకెళ్ళొచ్చా? అదిగో తాతయ్య గారు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. అక్షయ, మనం ఇంకోసారి వెళ్దామమ్మా. ఇప్పుడు నువ్వు సత్యాంకులతో వెళ్ళమ్మా. ఓకే, బాయ్ నానమ్మ. బాయ్ తాతయ్య. బాయ్ పెద్దమ్మ. బాయ్ పెద్దనాన్న. బాయ్. వెళ్ళే. ఇదిగో బ్యాగ్ తీసుకో. చిన్నపిల్లకి మాయ మాటలు చెప్పి డిఎన్ఏ టెస్ట్కి తీసుకొస్తారా? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? మీరా ఇతరులకు ఆదర్శం? మీరా ఇతరులకు ఇన్స్పిరేషన్? మీరా ఇతరులకు మోటివేషన్? బుద్ధి లేని పని చేశారు. మా అనుమానాలు మాకున్నాయి, అందుకే ఇలా చేయవలసి వచ్చింది. అడిగే అధికారం, హక్కు నీకు లేవు. హలో మాస్టర్, నీకు విషయం తెలుసా? ఈ డిఎన్ఏ టెస్ట్ నీ వల్లే చేయించాల్సి వచ్చింది, నీకోసమే చేయించాల్సి వచ్చింది. మా కుటుంబ కథలో నువ్వే గనక ఎంటర్ కాకపోయి ఉంటే చేయించాల్సిన అవసరం వచ్చుండేది కాదు. పెద్ద చెప్పొచ్చాడండి నీతిలే. డిఎన్ఏ టెస్ట్కి కోర్టు పర్మిషన్ కావాలి. మీ ఇష్టం వచ్చినట్లు చేయించడం నేరం. మీ మీద యాక్షన్ తీసుకుంటాను. నువ్వు యాక్షన్ సినిమా తీసుకుంటావో కమర్షియల్ సినిమా తీసుకుంటావో నీ ఇష్టం. నీకు చేతనైంది చేసుకోబా. చూడు బాబు, కొన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని ఇలా చేయవలసి వచ్చింది. దీన్ని మీరు కాంప్లికేటెడ్ చేయొద్దు. వేద, వెళ్దాం పద. మా కుటుంబ కలహాలకి కారణం నువ్వు, కారకుడివి నువ్వు. మా అనుమానాలు తప్పని టెస్ట్ ద్వారా తెలిస్తే అక్షయని గుండెలకి హత్తుకుంటాను, అవనిని చేరదీస్తాను. తర్వాత నువ్వు ఢిల్లీకి బయలుదేరుదువు.
లోపలికొస్తాను పద. సరే. అమ్మా, అక్షయ, నీ గురించి ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? అయ్యో ఎందుకమ్మా కంగారు? మీ అమ్మ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి మీ నానమ్మ వాళ్ళు నిన్ను తీసుకొని వెళ్తుండడం మీ అమ్మ చూసింది. వాళ్ళు నిన్ను ఏం చేస్తారో అని భయపడిపోయింది. ఇంతసేపు ఎక్కడున్నావు? వాళ్ళు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారమ్మా? బయటికి తీసుకొని వెళ్తాం, వస్తావా అని అడిగారు. సరే అన్నాను. నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాక్సిన్ వేయిస్తారు కదా, ఆ వ్యాక్సిన్ వేయించారు. నీ ఆరోగ్యం గురించి ఆలోచించేంత బుద్ధి, ప్రేమ మీ నానమ్మకెక్కడున్నాయమ్మా? అలాంటివే ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. నన్ను తీసుకెళ్లి ఆ పనే చేశారు. ఇంతలో అక్కడ సత్య అంకుల్ కనిపించి నానమ్మ వాళ్ళతో మాట్లాడి నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఏదో జరిగిందవని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుద్దాం పదండి. ఆగండి సార్. అక్షయ, నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరే అంకుల్. నా కూతురిని వాళ్ళు తీసుకెళ్లడం ఏంటి, నీతో పంపించడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది సత్య. అంతా వివరంగా చెప్తాను. మీరంతా బయటికి రండి. రండి. పాప మన మాటలు వినకూడదనే బయటికి రమ్మన్నాను. ఏం జరిగిందో నువ్వు తొందరగా చెప్పు సత్య. నీ కూతుర్ని వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి తీసుకెళ్లారావని. అక్షయ శ్రీకర్కి కలిగిన సంతానమా కాదా అని తెలుసుకోవడానికి అటువంటి నిర్ణయం తీసుకుంది మీ అత్తయ్య. భార్య అడుగుజాడల్లో నడిచే మీ మామయ్య అందుకు తోడుగా ఉన్నాడు.